హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వదా స్టోరీస్. నేను మీ సంధ్య. మేము అరకు ట్రిప్కి వచ్చాం కదండి. ఫస్ట్ డే అయితే ఇలా చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్లో 50 రూపీస్ పర్ హెడ్ టికెట్ ఉంటుందండి. అండ్ చిన్నపిల్లలకైతే 30 రూపీస్, అడల్ట్స్కి అయితే 50 రూపీస్ ఉంటుంది. అండ్ చూడండి సమ్మర్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఇక్కడ సమ్మర్ సీజన్ అలా ఏం లేదు, చాలామంది జనాలు వచ్చున్నారు. టూరిస్ట్ ప్లేస్ కదా, సో చాలామంది ఉన్నారు. మనకు అలా ఏం లేదు, సీజన్లో వెళ్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అలా ఏం లేదు. ఇక్కడ ట్రైబల్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మనకి మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ పిల్లలు ఎంతమంది వాటర్లో ఆడుకుంటున్నారో అసలు నేను కళ్ళు తిప్పుకోలేకపోతున్నా వాళ్ళ మీద నుంచి. మేము ఎందుకు వాటర్లో దిగలేదంటే మేము ఎక్స్ట్రా పేరు తెచ్చుకోలేదు, మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి అందుకు మేము వాటర్లో దిగలేదు. అండ్ ఈ పిల్లలు చూడండి ఎంత బాగా స్విమ్ చేస్తున్నారో అందులో. అసలు నాకైతే కళ్ళు తిప్పుకోలేకపోయాను నేను వాళ్ళ మీద నుంచి. నేను ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. మళ్ళీ నేను వాళ్ళనే ఎందుకు చూపిస్తున్నా అంటే అంత ఎంజాయ్ చేశాను నేను. అక్కడ ఉన్నంతసేపు నేను వాళ్ళనే చూస్తున్నాను. వాళ్ళకి ఇక్కడ చేయండి అంటే ఇక్కడ చేస్తున్నారు, అక్కడ చేయండి అంటే అక్కడ చేస్తున్నారు. అంత బాగా స్విమ్ చేసుకుంటున్నారు, వాళ్ళ సెల్ఫ్ అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇంకా ఏం కావాలండి పిల్లల ఎంజాయ్మెంట్ కన్నా. వాళ్ళ పేరెంట్స్ కూడా అలా వదిలేశారు వాళ్ళని. అంత ఎక్కువ లోతు కూడా లేదు కాబట్టి వాళ్ళు కూడా అలా కొంచెం నమ్మకంగా ఉన్నారు. అండ్ మళ్ళీ ఇంకొక బ్యాచ్తో వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. అండ్ డాన్స్ చేసినందుకు మనం ఎంతో కొంత మన హ్యాపీనెస్లో వాళ్ళకి కొంచెం ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇంకా మన ఎంజాయ్మెంట్ ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడే కదా ఇలా ఇస్తాము. వాళ్ళకు కూడా అది హెల్ప్ అవుతుందని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. అది కంప్లీట్లీ రీజనబుల్. ఒక ఫోటోకి అయితే 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ ఛార్జ్ చెయ్యరు. అండ్ మీ గ్రూప్ని బట్టి 10 మెంబర్స్ ఉంటే ఒక 200-300 అలా ఛార్జ్ చేస్తారనమాట. మా బుడిగాన్ని అయితే ఇక్కడ నీడలో కూర్చోబెడితే వాడు చెట్లన్నీ పీకేస్తున్నాడు. పీకద్దు నాన్న అంటే ఇంకా నా మీదకి వచ్చేసాడు వాడు. అలా మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ మళ్ళీ క్యాప్చర్ చేసుకున్నాము. నేను వెళ్ళి వాళ్ళందరితో ఒక ఫోటో క్యాప్చర్ చేసుకున్నాను. అయిపోయింది.